రాజు తెలివైన కుర్రాడు. ఒకరోజు సెలయేటి దగ్గర నడుస్తూ వెళ్తున్నాడు. హఠాత్ అతనికి ఒక గొంతు వినిపించింది. అది పక్కనే ఉన్న చెట్టు కింద నుంచి వస్తోందని గమనించాడు. అక్కడికి వెళ్ళి చూస్తే ఒక సీసా కనిపించింది. ఆ సీసాలో ఒక చిన్న మనిషి లాంటి జీవి ఉంది. ఆ జీవి మూత తీసి తనను విడిపించమని రాజును అర్థించింది. చిన్న రూపంలో ఉన్న జీవిపై ఏమాత్రం అనుమానం రాని రాజు సీసా మూత తీశాడు. వెంటనే అందులో నుంచి దట్టమైన పొగ మధ్య నుంచి ఒక భయంకరమైన భూతం బయటకు వచ్చింది. దానిని చూసి రాజు భయంతో, ఎవరు నువ్వు అని అడిగాడు. నేను భూతాన్ని. ఒక మంత్రగాడు నన్ను ఈ సీసాలో బంధించాడు. నేనిప్పుడు స్వేచ్ఛగా ఉన్నాను. నిన్ను తినేస్తాను అంటూ పెద్దగా అరిచింది భూతం. తెలివైన రాజు, నేను నిన్ను నమ్మను. ఇంత పెద్దగా ఉన్నావు, నువ్వు ఈ చిన్న సీసాలో ఎలా ప్రవేశించావు అని అడిగాడు. దానికి ఆ భూతం, ఎందుకు ప్రవేశించలను, కావాలంటే చూపిస్తాను అంటూ సీసాలోకి ప్రవేశించింది. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా రాజు వెంటనే ఆ సీసా విరళ బిగించేశాడు. అది చూసిన భూతం, దయచేసి నన్ను విముక్తుణ్ణి చేయి, నేను నీకే మాత్రం హాని చెయ్యను అని బతిమలాడసాగాడు. నిన్ను ఎలా నమ్ముతాను, నిన్ను బయటకు వదిలితే వెంటనే నన్నే తినాలని అనుకున్నావు అన్నాడు రాజు. భూతం, నీకు నేను అపకారం చేయను, అంతేకాకుండా నీకు ఒక అద్భుతమైన మంత్రదండం కూడా ఇస్తాను. దానిని ముట్టుకున్న వెంటనే రోగాలు మాయమైపోతాయి, హాయిగా ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ముందుగా నువ్వు ఏ వస్తువును తాగితే అది బంగారంగా మారుతుంది అని చెప్పింది. దాని మాటలు నమ్మిన రాజు భూతాన్ని సీసాలో నుంచి విడిపించాడు. భూతం ఇచ్చిన అద్భుతమైన మంత్రదండం సాయంతో అది చెప్పిన సంగతి కూడా గుర్తుంచుకుని మరి దేనిని ముట్టుకోకుండా నేరుగా వెళ్ళి పెద్ద చెట్టును ముట్టుకున్నాడు. అది బంగారంగా మారింది. అంతకాలంలోనే సంపన్నుడయ్యాడు రాజు. ఒక గ్రామంలో రాము, రవి అనే యువకుడు ఉండేవాడు. రాము ఉదయాన్నే లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రవి మాత్రము ఆలస్యంగా నిద్రలేచి కాలకృత్యములు తీర్చుకుని పొలం వెళ్ళేవాడు. రాము ఎంత చెప్పినా రవి ఉదయం నిద్రలేచేవాడు కాడు. వీళ్ళకి తల్లిదండ్రులు లేకపోవడం వలన మేనమామ ఇంట్లో ఉంటున్నారు. మేనమామ భార్య రమ చాలా తెలివైంది. ఒకరోజు భర్తతో రవి గురించి చెప్పింది. రవి నిద్రమత్తు వదిలించాలనుంది, మీ సహాయం కావాలి అని అంది. సరేనన్నాడు మేనమామ. నేను ఉదయమే లేచి ఊరు వెళుతున్నాను, సాయంత్రానికి తిరిగి వస్తాను, ఇల్లు జాగ్రత్తగా చూడమని రమ అందరికీ చెప్పి వెళ్ళింది. రాము, మేనమామ ఉదయమే పనికెళ్ళారు. వాళ్లతో పాటు మేనమామ భార్య కూడా వెళ్ళింది. రవి తన అలవాటు ప్రకారం ఆలస్యంగా లేచి పొలం వెళ్ళాడు. పొలం నుంచి రాగానే ఇంట్లో దొంగలు పడ్డారా, లేక నీవే దొంగవా అంటూ రవిని గద్దించింది. అందరం వెళ్ళిపోయాము, నీవే ఉన్నావుగా అని నిలదీయటంతో మేనమామ, రవి అలాంటివాడు కాదు, రవి దొంగ అన్నావంటే బాగుండదు అని చెప్పాడు. రవి ఆ రాత్రి సరిగా నిద్రపోలేదు. కానీ అందరికంటే ముందు లేచి కాలకృత్యాలు తీర్చుకుని పొలం వెళ్ళటానికి సిద్ధమయ్యాడు. దాంతో రమ తన ఎత్తు పారినందని ఆనందించింది. తర్వాత కొన్ని రోజుల తర్వాత రవితో, నిన్న ఉదయం లేవటానికి నిన్ను అనరాని మాట్లాడినాను, నీ నిద్రమత్తు వదిలించడం కోసమే అలా చేశాను బాబు అని అంది. రాము, రవి మేనమామల కృషి వల్ల పంటలు బాగా పండాయి. కొంతకాలం గడిచేసరికి వారిద్దరికి మంచి సంబంధాలు వచ్చాయి. మంచి సంబంధాలు చూసి వాళ్ళిద్దరికి పెళ్లి చేసి తన వద్దే ఉంచుకున్నాడు మేనమామ. అందరూ సుఖ సంతోషాలతో హాయిగా కలిసి మెలిసి ఏటా పొలం చూసుకుంటూ ఊరిలో మోతువరిగా కీర్తి ప్రతిష్టలు సంపాదించారు. ఒక ఊరిలో రంగా అనే యువకుడు ఉండేవాడు. అతడు బాధ్యతలు లేకుండా దుందుడు స్వభావం కలవాడు. రంగా భవిష్యత్తును గురించి అతని తల్లిదండ్రులు బాధపడసాగారు. అదే ఊరిలో ఉండే ఒక వర్తకుడు రైతుల దగ్గర కొబ్బరికాయలు కొని పట్టణంలో అమ్మేవాడు. రంగా తండ్రి ఆ వర్తకుడిని బ్రతిమలాడగా ఆ వర్తకుడు రంగాకి ఉద్యోగం ఇవ్వటానికి ఒప్పుకున్నాడు. ఆ వర్తకుడు రంగాను పిలిచి దగ్గరలోని పట్టణంలో కొబ్బరికాయలు అమ్ముకుని రమ్మని పంపించాడు. సరేనన్న రంగా కొబ్బరికాయలను గుర్రబండిలో నింపుకొని పట్టణం వైపు బయలుదేరాడు. పట్టణానికి దగ్గర దారిలో వెళదామనుకున్నాడు. దారిలో అతనికి ఒక బాలుడు కలిశాడు. రంగా ఆ బాలుడిని, బాబు, ప్రధాన రహదారిని చేరుకునేందుకు ఇంకా ఎంతసేపు పడుతుంది అని అడిగాడు. దానికి ఆ అబ్బాయి, నెమ్మదిగా వెళ్ళు, 15 నిమిషాల్లో చేరుకుంటాం, కానీ వేగంగా వెళితే మాత్రం కనీసం గంట పడుతుంది అని బదులిచ్చాడు. రంగాకి ఆ అబ్బాయి మాటలు అర్థం కాలేదు. అతను అత్యంత వేగంగా బండిని ముందుకు దూకించాడు. కొద్ది దూరం ప్రయాణించగానే బండి చక్రం ఒకటి రాయి తగిలి ఇరుక్కుపోయింది. ఆ కుదుపుకు కొబ్బరికాయలన్నీ చెల్లా చెదరగా పడిపోయి అవన్నీ తీసి బండిలో ఎక్కించేందుకు రంగాకి చాలా సమయం పట్టింది. ఆ అబ్బాయి చెప్పిన మాటలు రంగాకి అప్పటికి గానీ అర్థం కాలేదు. ఆ సంఘటనలో రంగా తన జీవితానికి సరిపడ గుణపాఠం నేర్చుకున్నాడు. ఆ రోజు నుండి రంగా ప్రవర్తనలో చాలా మార్పు వచ్చింది. ఏ పని చేసినా జాగ్రత్తగా ఆలోచించి చేయసాగాడు. ఒక బాలుడు
ఇంటి వసారాలో కూర్చుని శ్రద్ధగా లెక్కలు చేసుకుంటున్నాడు. అవి వాళ్ళ ఉపాధ్యాయుడి ఇంటి వద్ద చేసుకుని రమ్మని ఇచ్చిన లెక్కలు. ఆ బాలుడు ఒక్కటి తప్ప మిగిలినవన్నీ లెక్కలు చేశాడు. ఆ ఒక్క లెక్క ఎట్లా చేయాలో అతనికి తోచలేదు. అతడు లెక్కల పుస్తకం తీసుకుని ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆ స్నేహితుడు అన్నగారు ఉన్నారు. ఆయన ఆ లెక్కను ఎట్లా చేయాలో ఆ బాలుడికి చెప్పాడు. అతడు ఇంటికి వచ్చి ఆ లెక్క కూడా చేశాడు. మర్నాడు తరగతిలో ఉపాధ్యాయుడు పిల్లలు ఇంటి వద్ద చేసుకువచ్చిన లెక్కలు చూడటం మొదలుపెట్టాడు. అందరి పుస్తకాలు చూడటం పూర్తయింది. అన్ని లెక్కలు సరిగా చేసినవాడు ఈ బాలుడు ఒక్కడే. ఆయనకు చాలా సంతోషం కలిగింది. ఆ బాలుడికి ఒక బహుమతిని ఇస్తాను అన్నాడు. ఆ బాలుడిని తన దగ్గరకు రమ్మని పిలిచాడు. ఆయన తన బల్ల సొరుగులో బహుమతిగా ఇవ్వదగిన వస్తువును వెతుకుతున్నాడు. ఆ బాలుడు లేచి నిల్చున్నాడు గాని ఉపాధ్యాయుని వద్దకు వెళ్ళలేదు. ఉపాధ్యాయుడు తల ఎత్తి చూశాడు. ఆ బాలుడు ఏడుస్తున్నాడు. ఆయనకు ఆశ్చర్యం కలిగింది. ఆయన ఆ బాలుని వద్దకు వచ్చి, నాయనా ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగాడు. ఆ బాలుడు, అయ్యా, లెక్కలన్నీ సరిగా చేశానని కదా మీరు నాకు బహుమతి ఇస్తున్నారు. ఈ లెక్కలన్నీ నేను చేయలేదు. వీటిలో ఒక లెక్క నా స్నేహితుడు అన్నగారి చేత చెప్పించుకుని చేశాను కనుక ఈ బహుమతిని తీసుకొనడానికి నేను తగను అన్నాడు. అయితే ఏడవటం ఎందుకు అని అడిగాడు ఉపాధ్యాయుడు. లెక్కలన్నీ విద్యార్థులు స్వయంగా చెయ్యాలని కదా మీ ఉద్దేశం. కానీ నేను ఒక లెక్కను ఇతరుల చేత చెప్పించుకుని చేసి మిమ్మల్ని మోసగించాను. అందుకు నన్ను శిక్షించండి అని బాలుడు ఇంకా ఏడవటం మొదలుపెట్టాడు. ఉపాధ్యాయుడు ఆ బాలుడు తల నిమురుతూ, నాయనా, నిన్ను శిక్షించడం కాదు, అభినందించాలి. నీకు బహుమతి తీసుకోవడానికి అర్హత ఇంకా పెరిగింది. అయితే ఈ బహుమతి లెక్కలు చేసినందుకు కాదు, అంతకంటే గొప్ప పనికి, నీ నిజాయితీకి అని ఆ బాలుడికి బహుమతి ఇచ్చారు ఉపాధ్యాయుడు. విజయనగరం మహారాజు దేవదత్తుడు కళాప్రియుడు. ప్రతిభావంతులైన కళాకారులను సముచిత రీతిలో ఆదరిస్తూ ఉండేవాడు. విజయనగరంలోని కళాకారులు తమ ప్రతిభను దేశ విదేశాల్లో చాటుకున్నారు. ఒకసారి పొరుగు రాజ్యమైన కళింగ దేశము నుంచి మదనమోహనుడు అనే చిత్రకారుడు మహారాజా దేవదత్తుడిని కలిశాడు. మదనమోహనుడు ప్రతిభావంతుడే కానీ గర్విష్టి. మహారాజా, చిత్రకళలో నన్ను మించిన వారు ఈ భూలోకంలోనే లేరంటే అతిశయోక్తి కాదు. నా చిత్రాలలో ఎంతో సహజత్వం ఉట్టిపడుతుంది. మీరు నా కాలికి గండపండేరను తొడిగితే బాగుంటుంది అని ఎంతో అహంకారంతో అన్నాడు మదనమోహనుడు. మహారాజు దేవదత్తుడు తన ఆగ్రహాన్ని అణుచుకుని, మీ తైలవర్ణ చిత్రాలను మా దేశపు చిత్రకారులందరూ ముక్త కంఠంతో ప్రశంసిస్తే అలాగే సత్కరిస్తాను అన్నాడు. మదనమోహనుడు అదే అహంభావపూరిత స్వరంతో, నా చిత్రాల్లో చిన్న లోపం ఎత్తి చూపి నా చేత అవుననిపించినా ఇక జీవితంలో కుంచి చేత పట్టను అన్నాడు. మదనమోహనుడి చిత్రకళా ప్రదర్శన ఏర్పాటైంది. చూసిన వారంతా అతని ప్రతిభను వేనోళ్ల కొనియాడారు. ఆ ప్రదర్శనలో అన్ని చిత్రాలలోకి ఓ యువతి ద్రాక్ష పళ్ళ గుత్తి చేత పట్టుకొని ఉన్న వర్ణ చిత్రం విశేషంగా ఆకట్టుకుంది. ఎక్కడి నుంచో కొన్ని పక్షులు వచ్చి ఆ ఫలాలు నిజమైనవిగా భ్రమించి ముక్కుతో పొడిచాయి. అది చూసిన వారంతా హర్షధ్వానాలు చేశారు. చూశారా మహారాజా, నా ప్రతిభకు ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి అన్నాడు మదనమోహనుడు విజయగర్వంతో. అదే సమయంలో సభికుల్లో ఓ యువకుడు ముందుకొచ్చి, మన్నించండి ప్రభు, ఈ చిత్రకారుడి చిత్రంలో జీవకళ లేదు. సామాన్యంగా పక్షులు మనుషులను చూసి భయపడతాయి. ఆ ఫలాలు సహజమైనవిగా ఉన్నాయి తప్పితే వాటిని పట్టుకున్న యువతి ముఖంలో జీవం లేదు. అందుకే పక్షులు ధైర్యంగా ఆ చిత్రం దగ్గరకు రాగలిగాయి అన్నాడు. ఆ యువకుడి మాటల్లో వాస్తవాన్ని గ్రహించిన మదనమోహనుడు అహంకారమంతా దిగిపోగా సిగ్గుతో తలదించుకున్నాడు. పూర్వం ఓ చక్రవర్తి దగ్గర రమణయ్య అనే తోటమాలి ఉండేవాడు. చక్రవర్తికి చెట్లన్నా మొక్కలన్నా ప్రాణం. తన ఉద్యానవనాన్ని చక్కగా చూసుకుంటున్న రమణయ్య అన్నా ఎంతో ఇష్టం. కానీ తోటమాలి మాత్రం చాలా మోసకారి. తనకు చక్రవర్తి అండదండలున్నాయన్న గర్వంతో చాలామందిని మోసగించేవాడు. అవతలి వాళ్ళు కూడా చక్రవర్తికి భయపడి రమణయ్యను ఏమీ చేయలేకపోయేవారు. ఒకరోజు ఓ వర్తకుడు దుస్తులను గాడిద మీద వేసుకొని బజారులో అమ్ముతున్నాడు. రమణయ్య అతని దగ్గరకు వచ్చి, నాకు ఇవన్నీ కావాలి, వీటన్నిటినీ ఎంతకు అమ్ముతావు అని అడిగాడు. 10 వెండి వరహాలు
అని సమాధానమిచ్చాడు వర్తకుడు. రమణయ్య బేరం ఆడకుండానే వర్తకుడు అడిగినదంతా ఇచ్చేశాడు. వ్యాపారి చాలా సంతోషంగా దుస్తుల మూటలను గాడిద మీద నుంచి దించబోయాడు. అప్పుడు రమణయ్య, మూటలు దించుతున్నావేం? నేను మూటలతో పాటు గాడిదను కూడా కొన్నాను కదా అని వాదించాడు. అయ్యా, నేను చెప్పింది కేవలం దుస్తుల ధరనే. ఈ గాడిద నాకు కొడుకుతో సమానం. ఇదే నాకు ప్రాణాధారం. ఇది లేకుండా నేను ఉండలేను. కావాలంటే ఓ 2 వరహాలు తగ్గించుకొని 8 వరహాలకు దుస్తులు తీసుకోండి అని వ్యాపారి ప్రాధేయపడ్డాడు. అయినా రమణయ్య వినలేదు. ఇలా ఈ వివాదం న్యాయాధికారి వద్దకు చేరింది. రమణయ్య చక్రవర్తి దగ్గర తోటమాలి అని న్యాయాధికారికి తెలుసు. అతనికి అనుకూలంగా తీర్పు ఇవ్వకుంటే చక్రవర్తికి తన గురించి చెడుగా చెబుతాడు అని భయపడ్డాడు. అందుకే తప్పంతా వ్యాపారిదే అని తీర్పు చెప్పాడు. రమణయ్య ఆనందంగా గాడిదను దుస్తులను తీసుకొని వెళ్ళాడు. వ్యాపారి మాత్రం ఏడుస్తూ ఇంటికి చేరాడు. తనను కన్న కొడుకుల అల్లారు ముద్దుగా పెంచుకున్న యజమాని దూరం కావడాన్ని గాడిద తట్టుకోలేకపోయింది. దీంతో రాత్రంతా అది పెద్దగా అరుస్తూనే ఉంది. దాని ఓండ్రకు రమణయ్యకు నిద్ర రాలేదు. దాన్ని వదిలేసి పనికి వెళితే చుట్టుపక్కల వాళ్ళంతా దాని అరుపులు భరించలేక రమణయ్యకు చీవాట్లు పెట్టారు. దీంతో అతడు దాన్ని తనతో పాటు తోటకు తీసుకువెళ్ళి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. కానీ అక్కడ అది అరవకపోవడంతో అమ్మయ్య, గాడిద దారిలో పడింది అనుకున్నాడు. కానీ అసలు విషయం చూసి రమణయ్య గుండాగినంత పనైంది. చక్రవర్తికి ఎంతో ఇష్టమైన గులాబీ మొక్కలను, వాటి పూలను మొత్తం అది తినేసింది. అప్పుడే అటువైపుగా వచ్చిన చక్రవర్తి గులాబీ మొక్కల దుస్థితిని చూసి తోటమాలిపై పెద్దగా అరిచాడు. తను ఎప్పుడూ చక్రవర్తితో మాటలు అనిపించుకోలేదు. కేవలం ఈ గాడిద వల్ల నేడు తిట్లు తినాల్సి వచ్చిందని రమణయ్యకు కోపం వచ్చింది. పెద్ద కర్ర తీసుకొని దాని నడుము మీద గట్టిగా కొట్టాడు. అది అంతెత్తున ఎగిరి వెనక కాళ్ళతో ఫెడేల్మని రమణయ్య మూతి మీద తన్నింది. అంతే, ముందు పళ్ళన్నీ ఊడిపడ్డాయి. ఇది తన దగ్గర ఉంటే అనర్థాలు తప్పవని వెతుక్కుంటూ వెళ్ళి మరీ ఆ వ్యాపారికి గాడిదను అప్పచెప్పాడు. జరిగిందంతా వివరించి అమ్మయ్య, బతికిపోయాను అనుకుంటూ రమణయ్య వచ్చేశాడు. మోసం చేయాలని చూసిన రమణయ్యకు న్యాయాధికారి శిక్ష విధించుకున్నా తన గాడిదే సరైన బుద్ధి చెప్పిందనుకొని వ్యాపారి తన పనిలో తాను నిమగ్నమయ్యాడు. తిరిగి తన యజమాని దగ్గరకు వచ్చినందుకు గాడిద చాలా సంతోషించింది. ఎప్పటిలానే హాయిగా ఉంది. అప్పుడప్పుడు బజార్లో వ్యాపారి గాడిద ఎదురైతే రమణయ్య చేతులు అనుకోకుండానే తన మూతి మీదకు వెళ్ళేవి. అది చూసి వ్యాపారి చిన్నగా నవ్వుకునేవాడు. కథ సమాప్తం. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.